మీరు పొద్దున 3ంటికి లేస్తే 11ంటి వరకు జపంలో ఉంటారు, ఎవరితో మాట్లాడారు. మధ్యాహ్నం 5ంటికి కూర్చుంటే 8ంటి వరకు. ఇట్లాంటి కొంత ఇష్టంగా ఉన్నటువంటి వాడు వల్ల చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది నా సంకల్పం. మీరందరూ కూడా మీ పిల్లలకి మంచి మాటలు నేర్పండి, చక్కగా చెప్పండి. చాలా రాబోయేటువంటి రోజుల్లో జయభేరి వినాయకుడు అంటే ఎలా ఉంటుందంటే, వినాయక చవితి అంటే తర్వాత మనకి ఈ విగ్రహం వారి సొంత దీంతో విగ్రహం తీసుకొచ్చిన రామప్రసాద్ గారు, సోమనాథ్ రామప్రసాద్ గారు, రాణి గారు స్వామివారికి రామూర్తి గారికి దక్షిణగా ఇస్తారు. కూడా రాణి అప్ప అవి తీసుకున్నాం, తమలపాకులు అవి తీసుకొని అందులో పెట్టి ఒక చిన్న రహస్యం ఏంటంటే, నేను శ్రావణ పూర్ణిమ ధనిష్ట నక్షత్రం నాడు పుట్టాను. వాడు పుట్టక ముందే వాడిని ఫోర్కాస్ట్ చేసి మళ్ళా శ్రావణ పూర్ణిమ శ్రవణ నక్షత్రంలో మన ఇంట్లో మొంగలాడు పుడతాడు అని చెప్పడంతో వీడు మళ్ళా శ్రావణ పూర్ణిమ శ్రావణ నక్షత్రం అంటే ఇద్దరు శ్రావణ పూర్ణిమ. మీ పేరేంటి బాబు? శ్రీరామ. శ్రీరామ కూడా రామూర్తి గారు ఎక్కువగా ఈ పెళ్లిళ్ళు వాటి వీటన్నింటికంటే ఆయన రీసెర్చ్లు, ఆయన వేదాలు వాటి మీదే ఎక్కువగా రీసెర్చ్ చేసుకుంటూ ఆయన కాలక్షేపం ఆయన చేసుకుంటూ ఉంటారు. సామాన్యంగా ఆ పెళ్లి వాటికి తక్కువ వెళ్తారు. రేవంలో ఉంది, బిందు లేదనుకుంటాను. రామప్రసాద్ గారు కావాలి ప్రసాద్ వివాహం అయిపోయింది కాబట్టి రమణ శ్రీరామ్ అన్న గారు, ఆంజనేయులు గారు అయితే నాటుగా రాలేదనుకుంటాను, కూడా రోజు వస్తున్నారు. కానీ విశ్వేశ్వరరావు వచ్చారా? ఆయన క్యాటరింగ్ దాని ఎక్కువ మొత్తం ఆయన భుజాల మీద చేసుకొని చేస్తూ ఉంటారు. ఆ టెన్షన్ అంతా ఆయన పడుతూ ఉంటారు. వినయ, సుష్మిత, నిర్మలాదేవి గారు, రమ్మ నెంబర్ వేరు, ఉషా ఉషా ఇక్కడ దీంట్లో మెయిన్గా కొంతమంది చాలా దీనికోసం ఎంత ఎలా చేశారంటే, ఈ సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ రకాలను చేశారు. వీళ్ళే కాకుండా ఇంకా ఉన్నవాళ్ళలో కూడా ఉన్నవాళ్ళు ఈ పార్టిసిపెంట్స్ కనుక ఇంకా చాలా మంది లేడీస్ జెంట్స్ కూడా కృషి చేశారు. బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే, వీళ్ళు ఏదైనా సరే ముందుండి చేశారు కాబట్టి వీళ్ళు ఫెస్టివల్ ఆర్గనైజింగ్ గ్రూప్లో ఉన్నారు. ఇక్కడ రమణ ఉన్నాడు, మొత్తం అకౌంట్స్ అన్ని ఆయనే చూస్తాడనమాట. దీనికి సంబంధించింది వెంకటరావు గారు, మన రామప్రసాద్ గారు, మన ఫర్నిచర్ అకౌంట్ మొత్తం అంతా చూసి ఈ పెద్దవాళ్ళ సహకారంతో, మీ అంకల్ సహకారం
ఉత్సాహంతో అందరం ముందుకెళ్ళాలి. యాక్చువల్గా ఇది లేడీస్ మహేష్ గారు చేస్తున్నాను అనమాట. నన్ను రమ్మంటారా? వెళ్ళమ్మా వెళ్ళు. అసలు ఎవరితో పని లేదు. నిమిషాల్లో ఇవాళ రాత్రి ఏదో అనుకున్నాం పెరుగన్నం వద్ద ఆవిడ కావాలని, పొద్దున్న ఆయనకు ఆలోచన వచ్చింది సాయంత్రం ఆవిడ పెట్టిద్దామని. ఇలా రకరకాలుగా నిద్రపోలేదా ఇదే పని మీద ఉండాలి, ఏది పెడితే బాగుంటుంది ఏది పెట్టదని. ఒకసారి కూర్చోండి సార్. సార్ గారు వేస్తారు. అమ్మా మీరు కూడా రండి అమ్మా. మీరు కూడా రండి. ఈ ప్రపోజల్ అంతా తీసుకొచ్చింది ఆయన చేయాలనుకుంది ఆయనే. అందుకని ఆ బొకే ఆయన దగ్గర నుంచి ఇన్ని ఫంక్షన్లు చేసుకుంటున్నామంటే కూడా ఫస్ట్ జయబేరి అందరికీ కూడా సపోర్ట్ అదంతా వస్తున్నాం వెళ్తున్నాం. ఆయన మాత్రం మార్నింగ్ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం టైం స్పెండ్ చేశారు. ఒకసారి అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు. మీకు సేవ అయ్యేటువంటి సన్మానం చేయటువంటి ఎదురు చేసిందని కాదు, ఇలాగే మీరు ముందు ముందు చేయాలని. కానీ నేను మాత్రం నన్ను అడగబాకండి, ఎందుకంటే తిరుగుతూ ఉంది కదా, తగ్గట్లేదు కాబట్టి తగ్గించుకోవాలి. ఇక నెక్స్ట్ కార్యక్రమం మనం ఈ కొత్తగా వచ్చిన మెంబర్స్ని ఇంట్రడ్యూస్. యూఎస్లో వచ్చాం 30 years. అప్పుడు కిడ్స్ అంతా సెటిల్ అయిపోయారు. సో జైబేరీలో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇక్కడే స్పెండ్ చేయాలని తీసుకున్నాం. చప్పట్లు కొట్టండి వచ్చేటప్పుడు. నమస్కారం అండి అందరికీ.
బాబేమో అమెరికాలో సెటిల్ అయ్యాడు. పాపకు మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా రిటైర్మెంట్ లేనప్పుడు బేస్మెంట్ వెళ్ళారు. చెన్నైలో ఉంటాం. ఒంగోలు ఒక బిజినెస్ ఉంది. Working as Joint Director in Medical Services Recruitment Board. I am basically from the Group 1 Services of the APPSC. Now member and Joint Director of Medical Services Recruitment Board. Now I hand over the mic to my tyrannical boss. Sarala ante na peru. State Excise Department lo inspector ga work chestunnanu. First rent ga vachanu. C block lo unnanu. బాగా నచ్చింది. రెంట్ కూడా ఎక్కువ అనిపించి సరే కొనేసుకుంటే పోతుంది, అది మిగిలిపోతుంది. రోజు వాకింగ్లో చాలా మంది చూస్తుంటారు అనుకుంటాను. ఫస్ట్ దిగగానే నాకు అంతగా అనిపిస్తారు, చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చేస్తారు ఫస్ట్. నిజంగా లైక్ పేరెంట్స్ లాగా. నాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా? ఈరోజు జేబీని మమ్మల్ని గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ టైం రైల్వే కూడా అండి, తిరుపతి పక్కన కడప జిల్లా, కడప జిల్లా. తనకు ప్రమోషన్ వస్తుందని తెలిసి నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. తన ప్రమోషన్ వచ్చి ఇక్కడికి వచ్చేలోపు ఇల్లు సెట్ చేసి పెట్టాను. అంటే మా ఇంట్లో కంఫర్టబుల్ కంటే మా అమ్మ ఒక్కసారి సింగిల్ చేయండి మాకు ఒక అమ్మాయి వెన్నెల సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మా దగ్గర ఉంటుంది. మా ముగ్గురులో ఎంజాయ్ చేసేది ఇల్లు. తనే బాగా హౌస్ కీపింగ్. I enjoy. Ladies and gentlemen, before we close, near Sarada, I would like to ask one thing. The chess legend garu unnaru ikkade, Koneru Happy garu. Ahana Dasariki, Anatoly Karpov ki unna oka porika Menon gariki evaru chepparu. Ahana Dasari, Anatoly Karpov. Ahana anna Anatoly anna oke addam. Sunrise, dawn. Okay. Thank you, Peter. ఊరికే పోతా ఉంటాయి. ఇది మెట్లన్నీ సైడ్ పెట్టినవన్నీ గాలికి ఆడలేకపోతున్నారంటే గబగబా చేప చెరువు నుంచి ఆడవాళ్ళు చూద్దాం అనుకుంటే అందరికీ నమస్తే అండి. హౌస్ వైఫ్ అండి. పాపేమో పాపేసింది అండి. ఇక్కడ సిద్ధార్థలో ఇండియన్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. బాబేమో సిద్ధార్థ గవర్నమెంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. పేరు ములకలపల్లి రుక్మిణి కుమారి అండి. నాది వన్ టౌన్ లో నేను ఇక్కడ వీడియో చేస్తున్నా.
ఇక అంతా 2017లో ఆత్మజ్ఞానంలోకి వచ్చాను. కొంచెం సెకండ్ ఏమో బిజినెస్ అయింది, ఫస్ట్ ఏమో ఆత్మజ్ఞానం వచ్చింది. ఆత్మజ్ఞానానికి ప్రిఫరెన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ లో ఇక్కడ ఉన్నాము. ఖాళీ ఉన్నప్పుడల్లా మా ఆత్మ సహోదరులందరికీ కుటుంబాలందరికీ ఆత్మజ్ఞానం కాస్త కుదిరినప్పుడల్లా, మీకు కుదిరినప్పుడల్లా వస్తే నేను అది కొంచెం చెప్పడానికి అలా ఉండాలి అని హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చానండి. మనందరం ఆత్మజ్ఞానం చెప్పుకునే చివరి డెడ్ ఎండ్ అదే మనకు కావాల్సింది. ముఖ్యంగా అదే ఫస్ట్ రాజ విద్య అనమాట. Born and brought up Athri, West Godavari. మా మిస్సెస్ గీతా మహేశ్వరి పీజీ హిందీ చేసింది, యోగా డిప్లొమా కూడా చేసింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఇద్దరు కూడా సాఫ్ట్వేర్. ఒకడు బెంగళూరు, ఒకడు హైదరాబాద్. మా మిస్సెస్ హైదరాబాద్ ఉండటం వల్ల రాలేకపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయిన్ విత్ యూ ఆల్ ఆఫ్ యూ. నిజంగా జైబేరిలో ఇంత చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవడం చాలా బాగుంది. లాస్ట్ డే ఉద్వాసన కార్యక్రమం అని చెప్పి రావడం, మిమ్మల్ని అందరూ కలవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ టు మన ఇంకా ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్ పూర్తయ్యి ఆ అకౌంట్స్ అన్ని పూర్తవడానికి టైం పడుతుంది. దాని తర్వాత దాన్ని మేము గ్రూప్లోనే పెడతాము అకౌంట్స్, చూసుకోవచ్చు. దీనికి యాక్చువల్గా చాలామంది పేమెంట్స్ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కొంతమంది మేము రాము, వినాయక చవితికి మేము వచ్చే అవకాశాలు అమెరికాలో ఉన్నాం, అయినా సరే మేము ఇవ్వాలి, మేము డబ్బులు పంపిస్తాం, మేము లేకపోయినా వినాయక చవితిలో మేము కంట్రిబ్యూట్ చేస్తాం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. మేము వస్తేనే కడతాం, లేకపోతే రాముగానే కాకుండా రాకుండా కూడా కంట్రిబ్యూట్ చేశారు. ఈ డీటెయిల్స్ని ఎంత అమౌంట్ చేసి ఎంతమంది పే చేశారు అనేది బ్రీఫ్గా రమణ ఇవన్నీ చూస్తున్న రమణ చెప్తారు. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి నాకు తెలిసి 23 నుంచి అంతకుముందు 22లో కూడా జరిగింది. 22లో కూడా జరిగింది. 23 నుంచి నేను ఈ రిపోర్ట్స్ చూస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మీ అందరికీ పోస్ట్ చేస్తున్నాను. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే వాటి గురించి చెప్తాను. 23లో మనకి కంట్రిబ్యూషన్స్ 71,600 వచ్చింది. అదే 24కి వచ్చేసరికి టోటల్ కంట్రిబ్యూషన్స్ దగ్గర ఎక్కువ చేంజ్ లేదు, 75,085 రూపీస్ రావడం జరిగింది. బట్ ఈ ఇయర్ 25లో బాబు గారు ఆయన యొక్క పిలుపు ప్రబంధనం లాగా మనందరికీ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆయన ఇది చేయడంతో ఈ సంవత్సరం 2,20,000 దాకా. అదే కాకుండా మళ్ళీ డొనేషన్స్ ద్వారా కూడా ఒక 57,000 అరౌండ్ 69,000 దాకా డొనేషన్స్ వెళ్ళి మళ్ళీ డొనేషన్ పెడతారు. ఓకే, అవి కూడా అనుకుంటే దాదాపుగా 2,70,000 దాకా మనకి ఈ సంవత్సరం రావడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు బాబు గారు. అందరికీ ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి కాబట్టి. తర్వాత ఇందులో కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే బ్లాక్ వైజ్గా దీన్ని సాగ్రిగేట్ చూసినప్పుడు డి బ్లాక్ టాప్స్ ద లిస్ట్ విత్ 22 ఫ్లాట్స్ కంట్రిబ్యూషన్. తర్వాత ఎంతో అనుకుంటా వేరే బ్యాంక్ కానీ ఏ బ్లాక్ అనుకోకుండా సెకండ్ ప్లేస్కి వచ్చింది. 54,000. మాతో సుమారుగా ఉండేవాళ్ళు సి బ్లాక్, డే బ్లాక్ కూడా. థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు? నేను బి బ్లాక్ ఉంటుందా, ఈ బ్లాక్ ఉంటుందా అంటాను కానీ సి బ్లాకే థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది. లాస్ట్ లో వచ్చి మమ్మల్ని
ఇచ్చి 2000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. దాంట్లో మేము 12 మెంబర్స్ తోటి 35,000 సి బ్లాక్, 4th ప్లేస్ లో బి బ్లాక్ అండ్ ఈ బ్లాక్ 11 కంట్రిబ్యూషన్స్ తోటి 33,000 ఇచ్చి అలాగే ఈ ఈవినింగ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ బిఎం నాయుడు గారు టిఫిన్స్ 16,200 రూపీస్ ఆయన స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ నాయుడు గారు. అలాగే సెకండ్ మహేష్ అండ్ ఉషా 11,000 కంట్రిబ్యూట్ చేశారు. వాడు లవన్ కుమార్ కూర్చోవాలి. 4 డిగ్రీలు పెడతామంటే కాదు 5-6 పెట్టండి అంటాడు. తర్వాత మిరపకాయలు వచ్చేయండి, ఆయనకి మిరపకాయలు వచ్చే కోరిక. మిరపకాయ బజ్జీలు ఒక 50 ఎక్కువ వేసింది అంటాడు. బాబు గారు నారాయణ గారు 15,600. అలాగే ఇవాళ ఈవినింగ్ కూడా మనకి అందరికి టిఫిన్ స్పాన్సర్ చేస్తున్నాడు పన్ను శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు కూడా 19,000 ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే వినాయక కూర్చోవాలి. సో అలాగే మన యొక్క విగ్రహాన్ని చేసిన వాళ్ళు రామప్రసాద్ గారు, వారిని కూడా ఈ దర్శనాలు అకౌంట్స్ పరంగా ఇంకా మనకంటే ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వలేదు. అదైన తర్వాత సమగ్రంగా మీకు ఎంత వచ్చింది, మనకి ఎంత ఖర్చు అయింది, ఇంకెంత మిగిలింది అనేది మళ్ళీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ. మొదలు పెట్టుకుంటే బాగుంటుంది. వేలం పాట అనేది ప్రతి చోట జరుగుతూ ఉంటుంది కాబట్టి లడ్డు వేలం అనేది చేయడం 11,116 రూపాయలు. రామరాజు గారు పాట 12,000 రూపాయలు. కృష్ణారెడ్డి గారిని 12,000 రూపాయలు. రామరాజు గారి పాట 12,000 రూపాయలు. ఇద్దరే పార్టిసిపేట్ చేశారు ఇంతవరకు. మీరు 15,000 రూపాయలు. రామరాజు గారి పాట 16,000. ఉపయోగించుకుంటాం ఈ పూజా కార్యక్రమాలకి. అంతే కదా బాబు గారు? ఏ బ్లాక్
లడ్డూస్ అందరికి ఇక్కడ టెస్ట్ ఇచ్చారు ఆయన ఓన్ ఫార్ములా అది ఆ ఫార్ములాతో తయారు చేసుకొచ్చి ఇక్కడ లడ్డూస్ ఇచ్చారు ప్రసాదం కింద. అందరూ రెండు ₹31,000 శర్మ గారు. రెండోసారి శర్మ గారి పట్ల ₹31,000. రెండోసారి 35,000 రామరాజు గారి లడ్డూలు పచ్చడి చేస్తున్నాం. ₹41,000 శర్మ గారు ఈ లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. మన బాబు గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా మీ అందరి సైడ్ నుంచి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము.